హాయ్ గైస్, నేను మధు. మీరు చూస్తున్నారు ఓపెన్ వరల్డ్ మీడియా. ఈ వీడియో వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అబౌట్ ట్రెజర్ ఎన్ఎఫ్టీ. ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఏదైతే జూన్ 2న ఏదైతే మనకు లేటెస్ట్ అప్డేట్ ఏదైతే వస్తుందో అబౌట్ విత్డ్రా గురించి కావచ్చు, ఇంకేమైనా కొత్త అప్డేట్ వస్తుందని మనం వెయిట్ చేసామో. సో అప్డేట్ అనేది జూన్ 2న రాలేదు, జూన్ 3న వచ్చింది అనమాట. సో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి ఏంటి ట్రెజర్ ఎన్ఎఫ్టీ గురించి అంటే, సో అందరూ వెయిట్ చేస్తుంది ఓన్లీ విత్డ్రా కోసం మాత్రమే. సో విత్డ్రా కోసం మాత్రమే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్లో ఏం చెప్పాడు అంటే జూన్ 2 కాదు, జూలై 5 వరకు సో ఎయిర్ డ్రాప్ అనేది ఇట్లా కంటిన్యూ అవుతుంది. సో అంతవరకు కూడా ఇదైతే విత్డ్రా గురించి ఆలోచిస్తున్నారో అది యూఎస్డిటీ డిపాజిట్ అనేది ఎవరు చేయకుండా ఉంటే బెటర్. బట్ విత్డ్రా గురించి మాట్లాడితే సో టీఎఫ్టీ టోకెన్ విత్డ్రా గురించి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో టీఎఫ్టీ డిపాజిట్, టీఎఫ్టీ విత్డ్రా అనేది రావడం అనేది జరుగుతుంది అని చెప్పేసి అప్డేట్ అనేది రావడం జరిగింది. సో మీకు అంటే ఇంతవరకు నేనైతే ట్రై చేయలేదు టీఎఫ్టీ విత్డ్రా గురించి. మీకు ఒకవేళ టీఎఫ్టీ విత్డ్రా వస్తుందంటే ఒకసారి కామెంట్లో ఎస్ వస్తుందని చెప్పేసి మెసేజ్ చేయండి. అండ్ టీఎఫ్టీ టోకెన్ ట్రస్ట్ వ్యాలెట్లో వచ్చేసి చాలా చాలా వాల్యూ అనేది తక్కువగా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 lakhs టీఎఫ్టీ టోకెన్లు విత్డ్రా పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఒక $140-150 అంటే ఫ్లక్చువేట్ అవుతా ఉంది, నో ప్రాబ్లం. బట్ ఒకటి ఏంది, ట్రెజర్ ఫండ్ వ్యాలెట్లో ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, టీఎఫ్టీ టోకెన్ వాల్యూ ఏదైతే ఉందో అది కూడా ట్రస్ట్ వ్యాలెట్లో ఉంటే బాగుండింది. సో టోటల్గా ట్రెజర్ ఎన్ఎఫ్టీ క్లోజ్ అయింది అని చెప్పలేం, ఎందుకంటే డైలీ స్టేకింగ్ అమౌంట్ వస్తుంది, డైలీ ఏదైతే రిజర్వ్ చేస్తున్నామో రిజర్వ్ అమౌంట్ కూడా వస్తుంది. ఓకే. సో కాకపోతే ఏంటి అంటే, సో ట్రస్ట్ వ్యాలెట్లో ఉన్నటువంటి వాల్యూకి అండ్ ట్రెజర్ ఫండ్ వ్యాలెట్లో ఉన్నటువంటి ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి టీఎఫ్టీ టోకెన్ వాల్యూకి చాలా చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి సో కొంతవరకు వెయిట్ చేస్తూ విత్డ్రా పెట్టుకుంటే నో ప్రాబ్లం. బట్ డిపాజిట్ అనేది చేయడం అనేది ఆపేసుకోండి. అండ్ కొత్త వాళ్ళను బిజినెస్లోకి ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది ఆపేసుకోండి. ఎందుకంటే ఇప్పటి నుంచి అంటే గత 2-3 నెలల నుంచి ఇది ట్రెజర్ ఫండ్ సంబంధించి చాలా చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నారు. అండ్ విత్డ్రా వచ్చేసి టీఎఫ్టీ టోకెన్ విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంది. సో మేబీ ఏం జరుగుతుంది అంటే యూఎస్డిటీ పైన ఇంకా వర్కింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఉండకపోవచ్చు మేబీ. ఎందుకు అంటే యూఎస్డిటీ ఇప్పుడు ట్రెజర్ ఫండ్ ఏం చేస్తున్నాడు, టీఎఫ్టీ టోకెన్ మాత్రమే హైలైట్ చేస్తున్నాడు. సో ఫోకస్ మొత్తం టీఎఫ్టీ టోకెన్ పైననే ఉంది. సో అందుకని చెప్పేసి టీఎఫ్టీ టోకెన్ ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగితే, ఎక్కువ మంది ట్రాన్సాక్షన్ చేసుకోవడం వల్ల ఐదర్ కొనడం కావచ్చు, ఐదర్ విత్డ్రా పెట్టుకోవడం కావచ్చు, ఏదైనా అలా చేయడం వల్ల దాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంత పెద్ద కమ్యూనిటీ, ఇంతమంది దీన్ని బై చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, విత్డ్రా చేసుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ వైట్ పేపర్ సబ్మిషన్లో చేసుకోవడానికి, వేరే ఎక్స్చేంజ్లో టీఎఫ్టీ టోకెన్ పెట్టుకోవడానికి, అక్కడ ప్రజెంట్ చేయడానికి వాళ్ళకు చూపించుకోవడానికి ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది కాబట్టి టీఎఫ్టీ టోకెన్ని మాత్రమే ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతుంది. అందుకని టీఎఫ్టీ టోకెన్ డిపాజిట్, టీఎఫ్టీ టోకెన్ విత్డ్రా ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో జూలై 5 వరకు, సో జూలై 5 తర్వాతైనా సరే యూఎస్డిటీ డిపాజిట్ విత్డ్రా అనేది జరగదు. యూఎస్డిటీ విత్డ్రా అనేది జరగకపోవచ్చు 100%. ఎందుకంటే టీఎఫ్టీ టోకెన్ ఓన్ టోకెన్ ఉన్నప్పుడు వేరే క్రిప్టో కరెన్సీని ప్రిఫర్ చేయరు ఎవరైనా సరే. సో అందుకని ఎవరైనా సరే డిపాజిట్ అనేది ఆపేసుకోండి. అదేవిధంగా ట్రస్ట్ వ్యాలెట్లోకి విత్డ్రా పెట్టుకోండి. టీఎఫ్టీ టోకెన్ 100% పెట్టాల్సింది అదే. సో విత్డ్రా అనేది టీఎఫ్టీ టోకెన్కి పెట్టేసుకోండి, ట్రస్ట్ వ్యాలెట్కి పెట్టేసుకోండి. సో ఇంకా లింక్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే టీఎఫ్టీ ఏదైతే డిపాజిట్ లింక్ ఉంటుందో ట్రస్ట్ వ్యాలెట్లో ఆ లింక్ తీసుకెళ్ళి మీ ట్రెజర్ ఫండ్ వెబ్సైట్లో విత్డ్రా లింక్ ఇచ్చేసి అక్కడ నుంచి విత్డ్రా పెట్టుకోండి. ట్రస్ట్ వ్యాలెట్కి వచ్చిన తర్వాత వాల్యూ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. టీఎఫ్టీ టోకెన్ వాల్యూ అంటే పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది కాబట్టి సో వాల్యూ పెరిగినప్పుడు స్వాప్ చేసుకుంటే బెస్ట్ యూఎస్డిటీకి. లేదు అంటే కొద్ది రోజులు వెయిట్ చేస్తూ స్వాప్ చేసుకున్నా, లేదు ఇన్స్టెంట్గా అమౌంట్ అవసరం ఉంది అంటే విత్డ్రా పెట్టేసుకొని అక్కడ నుంచి మీరు స్వాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్లో వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 4 లక్షలు వచ్చే అమౌంట్ ఉంటే ట్రెజర్ ఫండ్ వెబ్సైట్లో ప్రజెంట్ ఆ వాల్యూకి చూపించేది ఒక 4 lakhs అమౌంట్ చూపిస్తే, ఇక్కడికి వచ్చేసరికి అట్లీస్ట్ 40,000 కూడా అవ్వట్లేదు. ఒక 20,000, 15,000 అరౌండ్ రూపీస్ కనిపిస్తుంది. అంటే 4 లక్షలు ఇక్కడ, 15,000 ఇక్కడ. సో ఆ ప్రైస్ అనేది చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కాబట్టి సో కొంచెం ప్రైస్ అడ్జస్ట్మెంట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కొంచెం వెయిట్ చేస్తూ మీరు ఇమ్మీడియట్గా అమౌంట్ అవసరం ఉంది అంటే స్వాప్ చేసుకొని పెట్టుకోవడమే బెస్ట్. లేదు అని అంటే కొంచెం 100% ట్రస్ట్ వ్యాలెట్కి విత్డ్రా పెట్టుకోండి. బట్ అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు స్వాప్ చేసుకుంటే మీకు కొంచెం ప్రాఫిట్ ఉంటుంది. లేదు అంటే తక్కువ అమౌంట్తోనే ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే. ఫైనల్ చెప్పేది ఏంటి అంటే
మళ్ళీ ఎలాంటి స్టంట్‌లేసినా గూడా అంటే జులై 5థ్ తర్వాత గూడా పెద్ద జరిగేదేమీ ఉండదు. కాపోతే ఏం జేస్తున్నాడంటే వీడు టైం అలా పెంచుకుంటూ ఎళ్ళిపోతా ఉన్నాడు. మైండ్‌ని మనల్ని డైవర్ట్ చేయడానికి. అంటే ఏం జేస్తున్నాడు యూఎస్‌డిటీ నుంచి టీఎఫ్‌టీ టోకెన్‌కి మెల్లగా అలవాటు జేస్తున్నాడనమాట. సో, ఈ టీఎఫ్‌టీ టోకెన్ వాల్యూ తక్కువుండొచ్చు, ఎక్కువుండొచ్చు. టీఎఫ్‌టీ టోకెన్‌కి విత్‌డ్రా పెట్టుకున్న తర్వాత ఏం జరుగుతుంది? దాని వాల్యూ అనేది మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. కాబట్టి అందరూ టీఎఫ్‌టీ టోకెన్‌నే యూజ్ చేయాలి అనే కాన్సెప్ట్ అయితే గట్టిగా పెట్టుకున్నాడు. సో, అందుకని చెప్పేసి ఎవరైనా సరే టీఎఫ్‌టీ టోకెన్‌కి విత్‌డ్రా తప్పదు పెట్టుకోండి. ట్రస్ట్ వాలెట్‌కి వచ్చినాక మాత్రం కొంచెం ప్రైస్ పెరిగినప్పుడు సేల్ చేసుకుంటే మీకు కొంచెం ప్రాఫిట్ ఉంటుంది. సో, ఓవరాల్‌గా టోటల్ డిపాజిట్ అనేది కూడా టీఎఫ్‌టీ టోకెన్ జరుగుతుంది. ఆహ్, అండ్ మనకు స్టేకింగ్ పైన వచ్చే ఇన్‌కమ్ కూడా టీఎఫ్‌టీ టోకెనే ఇస్తున్నాడు. సో, అందుకని చెప్పేసి ఎవరు కూడా డిపాజిట్ అనేది చేయకండి. కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది కూడా చాలామంది ఆపేశారు. బట్ రిఫరల్ 15,000 టీఎఫ్‌టీ టోకెన్, 7,000 టీఎఫ్‌టీ టోకెన్ వస్తుంది అని ఆలోచనతోని రిఫర్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. బట్ అలా చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఇబ్బందిని ఎదుర్కొనే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ యాహ్! మనకొచ్చేసి ఇప్పుడు స్టేకింగ్ 30 డేస్ ఎవరికైతే అయిపోతుందో ఎనీ టైప్ ఆఫ్ స్టేకింగ్ అంటే ఎనీ పర్సెంటేజ్ ఆఫ్ స్టేకింగ్‌ని మనం యాక్టివేట్ చేసుకోవడానికి 4,000 టీఎఫ్‌టీ టోకెన్‌లు చార్జెస్ గ్యాస్ ఫీస్ పెట్టాడు కాబట్టి సో, గ్యాస్ ఫీస్ 4,000 సో, ఎనీ టైప్ ఆఫ్ అంటే మీరు ఎవరైతే బ్లైండ్ బాక్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు టోటల్ ఆల్ టైప్స్, ఆల్ పర్సెంటేజ్ ఆఫ్ స్టేకింగ్స్‌ని యాక్టివేషన్ చేసుకోండి. సో, ఇంకో దారి లేదు కాబట్టి వాటిని చూస్తూ ఉండండి. అది అయిపోయిందంటే మళ్ళీ రీస్టేక్ చేస్తూ ఉండండి. 30 డేస్, 28 డేస్, 29 డేస్ యాజ్ యువర్ విష్. ఓకే. సో, వస్తుందేమో మన వాలెట్‌లో అలాగే ఉంచుకుందాం అని చెప్పేసి ఉంటే అది జరగని పని. అండ్ మన స్టేకింగ్‌లో ఉన్నటువంటి కొన్ని వేల డాలర్స్ ఏవైతే ఉన్నాయో అది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే అది ఇప్పట్లో జరగదు. చాలా టైం పడుతుంది. సో, టీఎఫ్‌టీ టోకెన్ ఎప్పుడైతే మార్కెట్‌లోకి రావాలి, బినాన్స్‌లోకి, కాయిన్ డీసీఎక్స్‌లోకి పెద్ద పెద్ద ఎక్స్‌చేంజ్‌లోకి ఇంట్రొడ్యూస్ చేస్తా అంటున్నారు. సో, ఆ ప్రాసెస్ అంతా అయిపోతే కానీ ఇక్కడ స్టేకింగ్‌లో ఉన్నటువంటి అమౌంట్ అనేది రాకపోవచ్చు. అంతవరకు వాటిపైన వచ్చే స్టేకింగ్ అమౌంట్‌నే మనం విత్‌డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓకే. టీఎఫ్‌టీ టోకెన్ మంచి వాల్యూ ఉన్నప్పుడే దాన్ని స్వాప్ చేసుకోండి. ఆహ్, ఫ్లక్చుయేట్ అవుతుంది. లాస్ట్ 2 డేస్ కూడా మంచి వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది. సో, అది మార్కెట్‌లో ఉంది కాబట్టి అందరూ బై చేస్తూ, సేల్ చేస్తూ ఉండడం వల్ల కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. సో, ఇక్కడ అందరం కూడా ఇప్పుడు విత్‌డ్రాకే చూస్తున్నాం కాబట్టి మోస్ట్‌లీ ఇప్పుడు సిస్టమ్ పైన ఆధారపడి ఉంది. వాళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేసే ఆప్షన్ వాళ్ళ దగ్గరే ఉంది అన్నమాట. ఓకే. ఆహ్, అది డిపాజిట్ చేయొద్దు. విత్‌డ్రా పైన ఫోకస్ పెట్టుకోండి. స్టేకింగ్ అనేది ఎప్పటికప్పుడు చూస్తూ యాక్టివేషన్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆన్‌లైన్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్‌లో అప్డేట్స్, స్కామ్స్, స్కీమ్స్ గురించి ఫర్దర్‌గా ఒక్కొక్క దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే. థాంక్ యూ సో మచ్. టీఎఫ్‌టీ టోకెన్ విత్‌డ్రా పెట్టుకోండి. మంచి వాల్యూ ఉన్నప్పుడు స్వాప్ చేసుకోండి. కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయకండి. డిపాజిట్ అనేది టోటల్‌గా క్లోజ్ చేసేసేయండి. వచ్చిన దాన్ని మాత్రమే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూయించండి. మేబీ కంపెనీని తప్పు పట్టట్లా. సో, వండర్‌ఫుల్ కంపెనీ. 3 ఇయర్స్ నుంచి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. వాళ్ళ ఫ్యూచర్ గోల్, విజన్ ఏముందో తెలీదు. కానీ కమ్యూనిటీని ఈ రకంగా మంచి మూవ్‌మెంట్‌లో ఉన్నప్పుడు ఇలా డిస్టర్బ్ చేసుకోవడం అది వాళ్ళ మిస్టేక్ అంతే. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుంది అనేది అట్‌లీస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చినా కూడా హ్యాపీ. ఏది లేదు ఎక్కడో ఒక దగ్గర మెసేజ్ వస్తే గాని దానికి రియాక్ట్ అవ్వాల్సినటువంటి సిట్యుయేషన్స్. ఓకే. ఒకటి గుర్తుంచుకోండి. ఎంత పెద్ద లీడర్ అయినా సిక్స్త్ లెవెల్‌లో ఉన్నాడు, పెద్ద లీడరు, టాప్ లీడర్ అన్నా గూడా వాళ్ళకైనా సిస్టమ్ నుంచి డైరెక్ట్ ఫోన్ చేసి ఇది జరుగుతుందని ఎవరు చెప్పరు. ఓకే. జస్ట్ వచ్చిన అప్డేట్‌ని చూసి ఫాలో అయ్యి వాళ్ళ ఊహాగానాలతోని మాట్లాడే మాటలే తప్ప ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి చెప్పేదే తప్ప 100% కంపెనీ నుంచి డైరెక్ట్ అప్డేటు, డైరెక్ట్ ఫోను, మెయిలు అలాంటిది ఏది ఉండదు. ఓకే. ఓకే. చూద్దాం. థాంక్ యూ సో మచ్.